మొత్తం వివరంగా ఎక్కడెక్కడ ఏది ఉన్నాయో మొత్తం అన్ని పరిశీలించి చూసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి టైర్లు కటింగ్లు గట్రా ఉంటాయి, ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని ఆ తర్వాత బండి ఎక్కడ ఉన్నాయో లేదు బండి ఏదన్నా కొద్దిగా ఇబ్బంది ఏదన్నా డ్యామేజ్ ఉన్నా ఏమన్నా సరే ముందుగా ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తర్వాత ఓకే అన్నాక అప్పుడు బండి ఎక్కడం మంచిది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎవరన్నా సరే బండి నీ చేతిలో గీత పడింది, నీ చేతిలోనే జరిగింది అని అంటుంటారు. ఇది మ్యాన్ బాస్కెట్ గురించి వివరించడం. ఇక్కడ పిన్ ఉంది కదండి, ఈ పిన్ను బయటికి తీసామనుకోండి ఫ్రీగా మీకు బుట్ట హైట్ ఎంత హైట్ అయినా సరే మీకు లెవెల్గా ఉంటుంది అన్నమాట. ఈ పిన్ పెట్టారనుకోండి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, పైకి వెళ్ళిపోయింది అంటే కొద్దిగా వాల్ వస్తుంది. అందుకే పిన్ను తీసేసుకోవాలి. పిన్ను తీసుకుంటే నెక్స్ట్ రేడియేటర్లో వాటర్ ఉన్నది కూడా చూసుకోవాలి. వాటర్ లేకపోతే హీట్ ఎక్కిపోతుంటుంది. వాటర్ కన్ఫర్మ్ చేసుకుని బండి ఎక్కాలి. రోపు ఒకవేళ ఈ భూము బాగా ఇది డౌన్ చేసి బాగానే డౌన్ చేసినా అది రోప్ తప్పిపోదు. దానికి లాక్ కింద చివర ఇచ్చాడు కొద్దిగా బెటర్ది. ఓల్డ్ మోడల్లో అయితే రోపు తప్పిపోయే అవకాశాలు ఉంటాయి బయటికి, కానీ ఇది తప్పిపోదు. ఇవన్నీ మామూలే. స్టిక్కర్లు ఉండవు మన వాళ్ళకి, తీసేస్తుంటారు. వీటికి ఉన్నాయి స్టిక్కర్లు, చూసుకోండి. ఇక్కడ ఇచ్చాడు ఇది ఓల్డ్ అనుకుంటాను, ఓల్డ్ అంటించాడు. ఓల్డ్ అది చూసుకోండి. హ్యాండ్ బ్రేక్ది, హ్యాండ్ బ్రేక్ ఇచ్చాడు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్యాబిన్ లైట్ ఇవన్నీ ఓపెన్ కదా. ఓకే, నెక్స్ట్ డిప్పర్ అంటే అది ఫోర్స్, అదే ఎలిగా ఎక్కువ. డిప్పర్ అంటే ఎక్కువ తక్కువ లైటింగ్ రావడానికి ఇది. ఇదేమో పార్కింగ్ అంటే మామూలు 4 లైట్లు వెళ్ళడానికి 4 ఇళ్ళు అంతే. ఇది డొమెస్టిక్ కనెక్టేషన్ వచ్చింది, కనెక్టర్ అని డయాగ్నోస్టిక్ కనెక్టర్ అంటే. క్యాబిన్ చూద్దాం సరే. ఓకే, క్యాబిన్ ఏమిటి తెలుస్తూ ఉంటారు. ఇది తీసేద్దాం సరే. ఇక్కడ చూడండి బాగానే అంటే 85 kgs పైకి ఉంటే, 85 kgs కన్నా పైకి ఉంటే ఇది పైకి ఉండాలి. ఇంకా ఈ పుల్ల ఉంది కదా, ఈ పుల్ల ఇంకా పైకి ఉంటే నీకు ఎంత వెయిట్ ఉన్నావు అనుకుంటే అంత వెయిట్లో పెట్టుకోవాలి. లేదా 85 కన్నా తక్కువ ఉన్నావు అనుకుంటే ఇక్కడ పెట్టుకోవాలి. మంచిగా 50 కన్నా అబౌవ్ ఉంటారు కదా, ఇలా పైకి పెట్టుకోవాలి. 85 పెట్టుకున్నాడు మనోడు ఆ వీటి తగ్గట్టుగా. యాక్చువల్గా మనం మార్చుకోగలదు, జస్ట్ ఎక్కువగా రెగ్యులర్గా ఇదే బండి తోలుతాను అనుకుంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. ఇది ఇక్కడ తిప్పుకుంటే తిరుగుతుంది అన్నమాట. చూడండి, నేను కిందకి దించుతున్నాను. ఇప్పుడు 85 కన్నా కిందకి ఎడదాం సార్. కిందకి 85 కన్నా కిందకి. కన్నా కిందకి అడిగాను కదా. లేదు నాకు 85 కన్నా ఎక్కువ ఉండాలి, పైకి బరువు ఎక్కువ ఉంటాను అనుకుంటా. ఇదిగో ఇది ఇలా తిప్పుకుంటే హైట్ పెరుగుతుందన్నమాట. అదే హైట్ పెరుగుతుంది సీటు కూడా, అంటే యాక్షన్ ఎక్కువ ఉండదు. ఇది పెంచుకొచ్చాను. ఇప్పుడు 85 వస్తుంది. ఓకే, అది క్యాబిన్ ఎలా వచ్చి చూడండి. ఎత్తు
విడుతు. ఈ రివర్స్ లైట్లు 2 ఇచ్చాడు, ఇక్కడ ఒకటి రివర్స్. ఏదో దానికి ఉండేప్పుడు ఓల్డ్ మోడల్కే మార్చాడు. ఈ డోర్ చూద్దాం. డోరు ఇది మామూలే, నార్మల్గా ఇచ్చాడు అప్పుడులాగే. ఇలా తిప్పితే డోర్ వస్తుంది, మళ్ళీ వదిలేసి ఇలా లాగడిపోతుంది అంతే. గేర్ బాక్స్ పైకి వెళ్దాం ఒకసారి. సిస్టమ్ ఇచ్చాడు. ఇది ఏంటనుకున్నారో బ్రేక్ది. ఇది బ్రేక్ నొక్కితే లైట్లు వెళ్ళడానికి, మొత్తం ఎయిర్ వెళ్ళడానికి అలా ఇచ్చాడు. గేర్ బాక్స్ దగ్గర కూడా గేర్ దీనికి కొద్దిగా బెల్ట్ చిన్నది ఇచ్చడా, అది నా సైజు చూడలేదు. చూడండి సరే. సైలెన్సర్కి అయితే హీట్ రాకుండా ఇవన్నీ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం సిలిండర్లు ఎన్ని ఉన్నాయో. ఏమైనా కనిపిస్తున్నాయి బాస్? ఇది ప్లగ్ ఇచ్చింది ఇక్కడ, ఏదో ప్లగ్ అనమాట. బాక్స్ ఇచ్చింది. సెంటర్గా ఉంటాం బాక్స్. ఎయిర్ బాక్స్ అంటే ఇది ఇందులోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇంజిన్ కూడా ఇంజిన్ అన్న తక్కువ లేదు సార్, చూడాలి. సైలెన్సర్కి ఎక్కువ ఆయిల్ బయటకు పోతుందనుకుంటే ఈ సెన్సర్ ద్వారా ఆయిల్ మండించేలాగా, ఆయిల్ తక్కువ కలిగేలాగా చేస్తారు. ఇది ఎయిర్ పైపు ఇలా పైనుంచి ఇలా డౌన్ చేసి, డౌన్ నుంచి అలా కింద అటుపక్క ఇచ్చాడు.